వెల్కమ్ టు జై జవాన్ రియల్ ఎస్టేట్. నేను మీ చంద్రశేఖర్ ఎక్స్ ఆర్మీ. వీడియో చూసే ముందు నా ఛానల్ని లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అండి 165 yards అండి, వెస్ట్ ఫేస్ G+1, గ్రౌండ్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండి. దీని డైమెన్షన్ వచ్చి 27x55. దీని ప్రైస్ తెలుసుకునే ముందు ఈ హౌస్ చూద్దామండి. తర్వాత ఇది ఎక్కడుందో ఎలా అన్నది, మీకు ఎట్లా కంఫర్టబుల్గా ఉందన్నది మీకు పూర్తిగా వివరిస్తాను. ముందుగా మనం చూస్తున్నాం చూడండి, ఇది వచ్చి ముందట మంచి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇన్నోవా కారు కూడా మనకు పెడతట్టు ప్లానింగ్ చేయడం జరిగింది. టోటల్గా ఎలాంటి వేస్టేజ్ లేకుండా, ల్యాండ్ వేస్టేజ్ లేకుండా కట్టడం జరిగింది. మొత్తం పార్కింగ్ అండి. ఇది మొత్తం పార్క్ ఇవ్వడం జరిగింది. కింద ఒక వాష్ ఏరియా అండి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేసెస్ వదలడం జరిగింది. మనకు గల్లీ లైట్గా ఇచ్చారండి. గల్లీ చుట్టూరుగా గల్లీ అంటే ఈ గల్లీ దాదాపు ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి, ఈ ప్లానింగ్ ఏంటంటే ఈ గల్లీ మామూలుగా అవసరం ఉండదు కాబట్టి ఈ గిల్లీని తక్కువ ఉంచి టోటల్ వాడుకోవడం జరిగింది. టోటల్ ఇల్లు మొత్తం 200 yards లాగా వస్తుందండి. ఎందుకంటే చుట్టూరు గల్లీ తక్కువ వదలడం వల్ల పెద్దగా వస్తుంది ఇల్లు. ఇది వచ్చి హాల్ అండి. మనకు దీంట్లో డైనింగ్ హాలు 2 ప్రిపేర్ అయిపోతాయి మనకు. ఇది మొత్తము ఏరియా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. మనకి ఇక్కడ వచ్చి కిచెన్ అండి, పూజ గది ఇవ్వడం జరిగింది. కిచెన్, ఇది కిచెన్. మనకు ఇక్కడ బ్యాక్ సైడ్లో టోటల్గా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. టోటల్గా పెద్దగా వస్తుందండి, దాదాపు అందరు తక్కువ వదులుతారు. ఈ బిల్డర్ ప్లానింగ్ ఏంటంటే అనవసరంగా ఉన్న గల్లీని తక్కువ పెట్టి అవసరం దాన్ని పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాషింగ్ మిషన్ ఇట్లా పెట్టుకోవడానికి స్పేస్గా ఎడల్పు టోటల్ 3 feet గల్లీని వదలడం జరిగింది. చూడండి, ఇక్కడ సంపు, బోర్ అన్నీ కంప్లీట్గా వస్తాయి మనకు. ఇది హాల్. మనకు కింద 2 BHK అండి. ఇది రెంటల్ పోర్షన్ అంటాం. పైన 2 BHK అండి, ఓనర్ పోర్షను. అది చాలా విశాలంగా ఉంటుందండి. ఎందుకంటే టోటల్గా యూజ్ చేసి కట్టడం జరిగింది. ఏరియా మంచి ఏరియా అండి, మంచి డెవలపింగ్ ఏరియా, క్లాస్ ఏరియా అంటా అండి. దాదాపు ఇది మనకు ఓనర్ పోర్షన్. చూడండి, దర్వాజలు కూడా చాలా పెద్దవిగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది మొత్తం హాల్ అండి. పైకి వచ్చే వరకు ఇంకా చాలా పెద్దగా వస్తుంది మనకు ఇల్లు. ఇంకా ఫినిషింగ్ కాలేదు, పెయింట్ నడుస్తుంది. ఇది మొత్తం హాల్ అండి. ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది. టీవీ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు ఈ ఏరియాను. నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఎంత విశాలంగా వచ్చిందో. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వస్తుంది, చెప్పాను కదండి. పైకి వస్తే చాలా పెద్దగా వస్తుంది బెడ్రూమ్స్. ఇంకా కలర్ చాయిస్ ఉందండి, మన చాయిస్ ప్రకారం కలర్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి చూసుకుంటే తర్వాత లేదంటే వాళ్ళు. ఇది వచ్చి అటాచ్ బాత్రూమ్ అండి, మంచి డిజైన్. ఇది వచ్చి కామన్ బాత్రూమ్. చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంటుంది. బెడ్రూమ్ కూడా, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. ఇక్కడ లో రూప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక వాష్ బేసిన్ వస్తుంది. మళ్ళీ పైన ఇంకా పూజ గది, కింద మనకు చిన్నగా వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పూజ గది వచ్చిందండి. ఇక్కడ డైనింగ్ హాల్, మనకు డైనింగ్ హాల్ ఏరియా. పైకి వచ్చే వరకు మనకు కిచెన్ కూడా చాలా పెద్దగా వస్తుందండి. చూడండి, కిచెన్ గిట్లా చాలా పెద్దగా వచ్చింది కిచెన్ కూడా.
కిచెన్ కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది, డైనింగ్ హాల్. మళ్ళీ ఇక పైన వచ్చి మనకు వాష్ ఏరియా అండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్థలం ఇవ్వడం జరిగింది. వాషింగ్ మిషన్ ఏరియా మొత్తం గల్లీ. డైనింగ్ హాల్ ఏరియా మనకు సపరేట్గా మంచి స్పేసెస్గా ఉంటాయి. పూజ గది. ఇది హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో, బాగుంటుంది. హాయ్ అండి, ఇప్పుడు మనం చూసింది 165 yards అండి హౌస్ అండి. దీని సైజ్ వచ్చి 2755. ఇది పిజార్గూడ ఉంది. పిజార్గూడ 100 feet రోడ్కు ఒక 500 meters ఉంటుంది. వరంగల్ హైవేకి 1.5 kilometers ఉంది. మంచి కాలనీ అండి, మంచి డెవలపింగ్ కాలనీ, క్లాస్ఫుల్ కాలనీ అంటామన్నా. పిజార్గూడలో దీన్ని క్లాస్ఫుల్ కాలనీ అంటారు, ఎందుకంటే ఇక్కడ అంత క్లాస్గా ఉంటుంది, మాస్ ఏమి ఉండదండి. దీని ప్రైస్ వచ్చి 1,60,00,000 మాత్రమే. 1,60,00,000 నెగోషియేట్ చేస్తున్నారండి. 1,60,00,000 మాత్రమే నెగోషియేట్ కూడా ఉందండి. మనకి ప్రతి ఒక్క బ్యాంకు లోన్ అవైలబుల్ అండి. ఈ వీడియో నచ్చినైతే లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఇదే కాకుండా మరి వేరే ప్రాపర్టీ కావాలనుకున్నా, కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా నన్ను తప్పకుండా సంప్రదించగలరు. జై హింద్, జై భారత్.